నచ్చాలని మేము కోరుకోవడం కూడా మా తప్పే. రఘునందన్ గారు, సర్వేలో నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో టాప్ 10లో ఉన్నారా, లేకపోతే టాప్ 5లో ఉన్నారా, టాప్ 2లో ఉన్నారా అనేది సమస్య కాదు. ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చిన 18 మాసాల్లో మీరు వరుస ఓటములు చూస్తున్నారు. దాన్ని ఏమైనా విశ్లేషించుకుంటారంటే మీరు కాంగ్రెస్ ని విమర్శించారు. తప్పు జరిగింది, ఎక్కడ మీరు ఓడిపోతూ ఉన్నారు, మీరు ఏమైనా రివ్యూ చేసుకుంటారా? అమిత్ షా, నరేంద్ర మోదీ కంబైన్ అనేది ఈ దేశంలో అప్రతిహతంగా ముందుకు పోయే కాంబినేషన్ అని కదా మీరు చెప్పింది. అమర్ గారు, ఆ విషయం ఎందుకు చెప్పినా అంటే ప్రపంచంలో ఎక్కడికి పోయినా సోషలిస్టు, సెక్యులరు, గణతంత్ర, సర్వసత్తాక దేశానికి అవమానం జరుగుతుంది, భారతీయులని అందుకు తల వంచుకుంటున్నామని ఒక గౌరవ శాసనసభ్యులు ఈ చర్చలో ప్రస్తావించారు. కాబట్టి దొర ఎక్కడ తగ్గిపోతలేదు. ఏడికి పోయినా మీరు అసహనం మీద 3 నెలలు చర్చ పెట్టినా, ఢిల్లీలో చర్చిల మీద దాడులు జరుగుతున్నాయని ఎన్నికలప్పుడు బదనాం చేసినా, బీహార్లో మీరు ఎన్నికలు రాగానే అసహనం అని చెప్పి మీరు మీకు అనుకూల సంఘాలన్నీ చర్చలు పెట్టినా, మేము 16% నుంచి 24% పెరిగినాం. ఓట్ల శాతం పెరిగినప్పటికీ సీట్లు రాలేదు. డెఫినెట్గా దాని మీద పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటుంది. దాని విత్ ఇన్ ద 4 వాల్స్ లోపల మీరు అన్నట్టు అమిత్ షా గారు, మోడీ గారు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, కేంద్ర కార్యవర్గాలు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా చర్చించుకుంటున్నాం. కానీ మేము ఒకటి మాత్రం చెప్పదలుచుకుంటున్నాం, మా మీద ఎక్కడైనా సీట్లే పరిగణలోకి వస్తే 2014 అమర్ గారు 2019కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు అన్న రోజు చర్చించుకుందాం. ఈ దేశానికి పరిపాలనా అధ్యక్షుడైనటువంటి మోడీ అవసరం ఉంటారా, ఎవరు ఉంటారా అనేది మీరు ఇందాక ఒక మాట అన్నారు. మాకు కూడా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చినారని. కాంగ్రెస్ పార్టీ గారిని 5 సంవత్సరాలు సహనంతో ఉండమని చెప్పండి. ఎందుకంటే అసహనం బీహార్ ఎన్నికల ఫలితాలని పెద్దగా చేస్తున్నట్టుగా లేరు మీరు. అంటే అది ఏమాత్రం ఇండికేషన్ గా చూస్తున్నట్టు లేరు. దాన్ని మేము ఏ రకంగా మాట్లాడుకుందాం. బీజేపీ కాదు. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. రఘునందన్, చెప్పండి. ఒకవేళ నిజంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి తన పరిపాలన దక్షత మీద తన కాన్ఫిడెన్స్ 35 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి ప్రజలు రిజెక్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతోటి 24 సంవత్సరాలు పరిపాలించి ఆర్జేడీ శిక్ష అనుభవిస్తున్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారితో పొత్తు పెట్టుకోకపోదురు. 35 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు, 25 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు, 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు అందరూ కలిసి ఏ రోజు కూడా అధికారంలో లేనటువంటి భారతీయ జనతా పార్టీ మీద దండయాత్ర చేశారు. నేను అందుకని ఏం చెప్తున్నా అంటే ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొంతన లేదు. నిజంగా నితీష్ కుమార్ గారే నరేంద్ర మోడీ గారితో పోటీ పడేటువంటి అభ్యర్థి అయితే ఆయన సొంత కాలం మీద ఆయన ఎందుకు పోటీ చేయలేదు అమర్ గారు? ఎగ్జాక్ట్లీ కలిసి ఉన్న రోజే వారు అధికారంలోకి వచ్చారు. సిబిఐ శిక్షపడ్డ లాలూ ప్రసాద్ తోటి మీరు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయినప్పుడే మీరు ఎంత నీతివంతంగా పరిపాలన అందిస్తారో, అది నరేంద్ర మోడీ వర్సెస్ నితీష్ అనే చర్చ ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలి. దయించి ఓటమిని మేము గౌరవంగా స్వీకరిస్తున్నాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా స్వీకరిస్తాం, స్వాగతిస్తాం. సందర్భం వచ్చినప్పుడు చర్చించుకుంటాం. నా ప్రశ్న ఒకటే, మీరు ఏమిటంటే ఇంతసేపు మీరు భారతీయ జనతా పార్టీ ఒఫీషియల్ స్టాండ్ ఏం మాట్లాడాలి అది చెప్తున్నారు, కానీ మీరు దాన్ని సమీక్షించడం లేదు. ఎందుకు జరుగుతూ ఉండొచ్చు, ఈ ఓటములు ఎందుకు వస్తూ ఉన్నాయి అనే ఎక్కడ సమీక్షిస్తారు అమర్ సార్? ఇక్కడ సమీక్షిస్తామా సార్? అంటే మీరు రివ్యూ చేసుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ మాట చెప్తుంది, అది పొరపాటు, ఇట్లా కాదు, ఇందుకు జరిగింది అనే అదే చెప్తున్నా కదా సార్. నేను 35 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్, 25 సంవత్సరాలు పరిపాలించిన ఆర్జేడీ, 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు, ముగ్గురు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన వాళ్ళు అందరూ కూడా ఎందుకు అక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నాను. ఢిల్లీలో జరిగిందే బీహార్లో జరిగింది. రేపు అన్ని రాష్ట్రాల లోపల కూడా కాంగ్రెస్ పార్టీ అన్నిటికంటే ప్రాంతీయ పార్టీల కంటే చిన్న పార్టీగా ఉండడానికి తనను తాను కుచించుకొని ఏ రాష్ట్రంలో ఎవరైతే కొద్దిగా బలం ఉందో వాళ్ళని ముందుకు పెట్టుకొని ముందుకెళ్తాం, ఎక్కడికి వెళ్ళి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా చూస్తామనేటువంటి ఆలోచనలో వాళ్ళు ముందుకు పోతుంటే కాంగ్రెస్ ముక్త భారత్ని వాళ్ళంతలో వాళ్ళే చేయాలని అనుకుంటే, ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ 2019 తర్వాత ఉండకపోవచ్చు. కాంగ్రెస్ ముక్త భారత్ని వాళ్ళే చేయాలనుకుంటే మేమేం అనదలుచుకోలేదు. అమర్ గారి ప్రశ్న సాక్షి టీవీ ద్వారా ఏంటంటే 18 monthsలో బీజేపీ డే బై డే డౌన్ఫాల్ అవుతుంది అన్న దాని మీద ఈరోజు చర్చ.
కాంగ్రెస్ పార్టీ దాంతో ఎందుకు కలిసింది దీంతో ఎందుకు కలిసింది అంటే అరే 4 పక్షాలు ఆ టైంలో ఉన్నటువంటి ఎన్నికల పొత్తులు బాగా మీకు కూడా పాశ్వా ఉన్నాడు, మీకు కూడా మిగతా పార్టీలు ఉన్నాయి. See, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఒక ప్రక్రియ, ఎన్నికల్లో గెలుపుకోవడం సహజము. దాన్ని అంగీకరించి దాన్ని పునఃసమీక్షించుకుంటామని చెప్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘునందన్ గారి వ్యాఖ్య అట్లా పెడితే నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మీరు ఇట్లా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ముందుకు పెట్టి వాటిని చేస్తూ పోతే చివరికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ అనే ఒక వాదన మొదలైంది. అది మరింత బలపడే బేసికల్లీ ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ. అయితే అమర్ గారు ఒకటి ఆలోచన చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మళ్ళీ కూడా చెప్తాం, గర్వంగా చెప్పుకోగలుగుతాం, ఈ అధికారం కొరకు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రుల కొరకు పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ బేసికల్లీ. రెండవది, ఈ రోజు ఉన్నటువంటి భారతదేశ సమకాలీన రాజకీయ పరిస్థితులను చూస్తే ఒక విషపూరితమైనటువంటి వాతావరణము భారతదేశ ఔన్నత్యాన్ని దిగార్చే విధంగా ముందుకు పోతా ఉంది కనుక ఫస్ట్ దాన్ని అరకట్టవలసినటువంటి గురుతర బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని గ్రహించినాం కనుకనే ఫస్ట్ బీజేపీ శక్తులను, వ్యక్తులను, కుయుక్తులను, మతఛాందస అలవాట్లను, మతఛాందస ఆరోపణలు ఎదుర్కోవడానికి వ్యక్తులు, శక్తులు అన్నీ దగ్గరై ఎదుర్కొన్న తర్వాత ఒక మంచి వాతావరణం ఏర్పడిన తర్వాత డెఫినెట్లీ భారతదేశ ప్రజలు 2019లో ఈ భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దబడాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మార్గము. అది చూడడానికి ఎక్కువ రోజులు పట్టదు, తప్పకుండా ఆ రోజులు అంటున్నారు. అలాంటి ప్లేస్ లో కాంగ్రెస్ పోటీ పెట్టాల్సిందే కాదు. దానికి సమాధానము రఘు గారు చెప్పిన సమాధానం, ఎన్నికకు డిఫరెన్స్ ఉంటుంది. రాముడు గారు ఇప్పుడు 2014 ఎన్నికలు కానీ ఇప్పుడు మన భారతదేశంలో జరిగే ఎన్నికలన్నింటిలో ఎక్కువ ఒక పార్టీ మీద ప్రేమతో కంటే అధికార పక్షం మీద వ్యతిరేకతతో గెలిచిన ఎక్కువ ఎన్నికలు గెలిచినవన్నీ కూడా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు జరిగినవే తప్ప వారి మీద ప్రేమతో వేసినవని చాలా తక్కువ సందర్భాలు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత బలహీనంగా పెర్ఫామ్ చేయటం కానివ్వండి, దానివల్లనే బీజేపీకి కూడా 2014లో అంత అవకాశం వచ్చింది. నేను ఆ పాయింట్ని మనం ముందు దృష్టిలో పెట్టుకోవాలి. భారతదేశంలో ఎన్నికలన్నీ కూడా సాంఘిక అంశాల చుట్టూ తిరుగుతాయి, లేదా ఆర్థిక అంశాల చుట్టూ, లేదా మూడోది నాయకుడి మీద, అధికారంలో ఉన్న వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకతతో వచ్చేటువంటివి. ఈ ఎన్నికల్లో మనం చూసినట్టయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, హార్దిక్ పటేల్ అంశాన్ని నేను వచ్చే ముందు మీరు డిస్కస్ చేశారో లేదు తెలియదు కానీ, హార్దిక్ పటేల్ వర్గం, సామాజిక వర్గం, పాటీదారులు అక్కడ దాదాపు 25% ఉన్నారు పటేల్స్. కానీ ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో హార్దిక్ పటేల్ స్వస్థలమైన విరాంగంలో బీజేపీ గెలిచింది కావచ్చు. కానీ వారు అన్నట్టుగా మరి ఒక ప్రాంతానికి కూడా తేడా ఉంటుందా? ఒక కమ్యూనిటీ ఒక ఛాలెంజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 1986లో మాధవ్ సింగ్ సోలంకితో డిఫర్ అయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు బీజేపీతోనే ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళు బీజేపీ నుంచి బయటికి అవుట్ రైట్గా మేము బీజేపీకి ఓట్లు వేయొద్దు అని చెప్పేసి మొన్న హార్దిక్ పటేల్కి క్లోజ్గా ఉన్నటువంటి కొంతమంది జైల్లో ఉండి నామినేషన్ వేయించాడు బయట, వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా వేయించాడు. సో ఆ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంది ఇప్పుడు. అయితే బ్యాక్ టు మీరు చెప్పిన పాయింట్కి, ఓవరాల్గా 18 నెలల్లోనే ఇంత డిక్లైన్ అనేది మనం అంత సులభంగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకనంటే అది సామాన్యమైనటువంటి, ఇప్పుడు ఆ గ్లామర్ ఇప్పుడే తగ్గకూడదు. మోడీ గారికి ఉన్నటువంటి గ్లామరు కనీసం ఇంకొక 2 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరంన్నర పాటు అట్నే ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా 18 monthsకే క్రమంగా తగ్గిపోవటం అనేది బీజేపీ చాలా ఆత్మావలోకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది. ఇప్పుడు పార్టీ కోసమో లేకపోతే మనం ఆర్గ్యూ చేసుకునేది వేరు, కానీ బీజేపీ అది తగ్గిపోవడం అని అంగీకరించడం లేదు. అంటే ఇప్పుడు ఇంకొక ఎన్నికలు జరుగుతున్నాయి రేపు. ఇప్పుడు ఎందుకంటే ఇది మోడీ స్వరాష్ట్రం అండి. ఇప్పుడు కూడా మోడీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత తన సొంత రాష్ట్రంలో జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నిక ఇది. దీనిలో పంచాయతీల్లో ఓడిపోవడం అనేది అంత సులభంగా మనం తీసుకోవడానికి లేదు. ఉత్తరప్రదేశ్లో కూడా మొన్న బీఎస్పీకి లీడింగ్ తీసుకుంటూ ఉంది. అంటే అసలు టోటల్గా ఎంపీ సీట్స్ అన్నీ తీసేసుకున్నటువంటి ఒక బీజేపీ పంచాయతీ ఎన్నికలు వచ్చేటప్పటికి అలా తగ్గిపోవటం అనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు, ఒక అసహనమో, దానికి ఇండికేషన్గా మనం తీసుకోకుండా దీనికి సంబంధం లేదు అని చెప్తుంటే ఈ ఓటర్సే అక్కడ రేపు వేసేది కూడా ఇదే పార్టీలు అక్కడ కూడా ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నానంటే సీరియస్గా విశ్లేషణ చేసుకోవాలా, ఆత్మావలోకనం చేసుకోవాలి. పెద్దలందరూ ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తీసుకొని మేము 2019కి ఏమని ప్రిపేర్ అవుతున్నామంటే, కాంగ్రెస్ పార్టీ తనని తాను చంపుకుంటూ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతోటి జట్టు కట్టాలని
మూలంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఢిల్లీ ఎన్నికలలో అభ్యర్థుల్ని సరెండర్ చేసి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసి 13% ఓట్లని 3% తగ్గించుకొని ఆమ్ ఆద్మీ పార్టీని బీహార్లో నితీష్ను గెలిపించింది. రేపు కూడా అన్ని ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి అన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతుంది 2016 లోపల కూడా. Now the question before the nation what we are going to put is whether BJP can get 51% of the votes irrespective of the region, irrespective of the parties that are going to join అనే దాని మీద మేము ఒక చర్చ ప్రారంభించుకున్నాం పార్టీ లోపల. 2019లో మా టార్గెట్ ఏంది, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పార్లమెంటుకు జరిగేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్తు భారత్ను కోరుకుంటూ ప్రాంతీయ పార్టీలకు పెత్తనం ఇస్తూ అంతటా కూడా ప్రాంతీయ పార్టీలను ముందుకు పెడితే మన ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే 51% ఓట్లు తెచ్చుకోవాలి. దానికి ఎట్లా రీచ్ కావాలనే దానికోసం మేము ఖచ్చితంగా ప్రణాళికలు స్టార్ట్ చేస్తా ఉన్నాం. 2016లో రాబోయేటువంటి 5 రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలే డామినేట్ చేసేటి. గత 4 దశాబ్దాల నుంచి ప్రాంతీయ పార్టీలు తప్పితే ఎన్నడూ జాతీయ పార్టీలు డబుల్ డిజిట్లకే రాలేదు. మీరు చెప్పబోయేటువంటి తమిళనాడు ఫలితం తర్వాత ఓహో ఇట్లయింది అట్లయింది అని ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తమిళనాడులో ఆ జాతీయ పార్టీ పెర్ఫామ్ చేసింది లేదు, ఈ జాతీయ పార్టీ కూడా గత 4 దశాబ్దాల నుంచి చేసింది లేదు. పశ్చిమ బెంగాల్లో చూద్దాం, వామపక్షాలు అన్ని సంవత్సరాల నుంచి అంత గొప్పగా పరిపాలిస్తే ఈ దేశం లోపల దేశానికి స్వాతంత్రం వచ్చిన నుంచి దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత నిజాం సాయుధ పోరాటంలో నిలిచిన వామపక్షాలకి ప్రజలు ఏ రోజు కూడా మ్యాండేట్ ఇవ్వలేదు. మరి వాళ్ళ సంగతి కూడా వాళ్ళు ఆలోచించుకుంటారా, మా సంగతి ఆలోచిస్తారా, మేము కూడా ఆలోచిస్తాం. రఘునందన్ రైట్. అమర్నాథ్ గారు చెప్పండి, వెదర్ బీజేపీ యాక్సెప్ట్స్ ఇట్ ఆర్ నాట్. ఇంతకుముందు శ్రీపద్ రాముడు గారు అన్నట్టు ఇంత తక్కువ టైంలో ఇట్లాంటివి రావడం అనేది రీజన్స్ ఏమిటంటారు? వెరీ ఒకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద అపోజిషన్స్ అన్ని ఇప్పుడు అపోజిషన్ యూనిటీ ఫ్యాక్టరు కాంగ్రెస్ మీద దానికి రావడానికి కాంగ్రెస్ మీరు తీసుకోండి ఎప్పుడూ కూడా ఎక్సెప్ట్ ట్వైస్ 2 సార్లు తప్పించి 50% ప్లస్కి ఎప్పుడు ఓట్లు గెలుచుకోలే. ఆ తర్వాత ఎప్పుడు కూడా 39 నుంచి 42-43% మధ్యలో ఉన్నాయి. ఈ తర్వాత దాని డిక్లైన్ మొదలయ్యాక కూడా 37% తోటి కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అపోజిషన్ ఫ్యాక్టరు అంటే యూనిటీ ఫ్యాక్టరు కాంగ్రెస్కి రావడానికి